కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాల్లో మంచి చెడులు రెండూ కలిసే ఉంటాయి. చెడును తెలుసుకోవడం ద్వారా జాగ్రత్త పడడం, నివారణ చర్య కోసం జపాలు చేసుకోవడం, తద్వారా దోషాలను అధిగమించటం, ఇది సామాన్యంగా భారతీయమైన జ్యోతిషంలోని ఆ అవకాశం ఉంది. అంటే దోష నివారణ చర్యలు భారతీయ జ్యోతిషంలోనే చెప్పబడ్డాయి, ప్రపంచంలో ఎక్కడా చెప్పబడలేదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే భారతదేశంలో ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు మహాత్ములు జన్మించడానికి ఈ నివారణ చర్యలే ముఖ్యమైన కారణం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయా దోషములను నివారించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను సాధించినటువంటి వ్యక్తులు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే చూచే వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఆయా జపాలు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందే అవకాశాలు పెరుగుతాయి. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. న్యాయబద్ధమైన కార్యక్రమాల విషయంలోనే మీరు పూనుకుంటారు. తద్వారా మీకు న్యాయబద్ధులు అనేటువంటి గౌరవం కూడా దక్కుతుంది. విశేషించి మీ క్రింది ఉద్యోగులు మీ చేసేటువంటి పనిలో సహకారాన్ని అందించడం ద్వారా అధికమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. మీ క్రింది ఉద్యోగులు చేసేటువంటి సహాయ సహకారాలతో సమయానికి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి తద్వారా వచ్చేటువంటి గౌరవాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. ముఖ్యంగా సాధించేటువంటి పనులు మీకు ఆనందాన్నిచ్చేవిగాను అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. ఆరోగ్య విషయంలోనూ, ముఖ్యంగా తండ్రి ఆరోగ్య విషయంలోనూ సోదరుల ఆరోగ్య విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అజాగ్రత్త పనికిరాదు. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా అనుకూలమైన సత్ఫలితాలు సిద్ధిస్తుంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం తాము ఆచరించేటువంటి పనులలో కొంత ఆలస్యాలు జరిగినా వాటిని లెక్క చేయకుండా తమకు నష్టప్రదమైన ఎదుటి వ్యక్తికి లాభాన్ని కలిగించాలి అనేటువంటి తపనతో చేసే కార్యక్రమాలు మీకు గౌరవాన్ని పెంపొందిస్తాయి. తరువాతి కాలంలో ఆర్థిక ప్రయోజనాలని కూడా ఇస్తాయి. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఈ రకంగా మనం ఆధ్యాత్మిక చింతనతో కాలాన్ని కొంత సద్వినియోగం చేయడం ద్వారా జాతకంలో అలాగే గోచారంలో ఉండేటువంటి దోషాలను మనం అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. దానం కూడా సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అందుకని ప్రతిరోజు కాస్త చీమలకు నూకలు వేయడం, పక్షులకు కాస్త గింజలు వేయడం, ఆవులకి కాస్త గడ్డి వేయడం మొదలైన చర్యల ద్వారా మీరు ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా దోషాలను అధిగమించగలుగుతారు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. విద్యార్థులు పరీక్ష రాసేటువంటి సమయంలో ఇంటి వద్ద తల్లిదండ్రులు ఆ భగవంతునికి సంబంధించినటువంటి శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి నామాలను జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలను ఉత్తీర్ణతను సాధించగలుగుతారు.